నిధి పెన్నిధి. లోక వ్యవహారంలో నిధి అంటే సంపద. నిజానికి ఎంత తీసినా తరగని ధనపు పాతర అని దాని అర్థం. బంగారం, వెండి లాంటి లోహాలు, వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాల్లాంటి విలువైన వస్తువులను ధనం అంటారు. అవి తరగని నిధిలా ఉంటే జీవితం సుఖమయంగా సాగిపోతుందని వాటి కోసం సాధారణ వ్యక్తులు అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొందరు అధర్మ, అక్రమ మార్గాలను అవలంబిస్తారు. ఆ ప్రయత్నంలో జరిగే అరాచకాలను, నష్టాలను చూసిన జ్ఞానులు ఇలాంటి సంపదలు, వాటి వల్ల కలిగే పాపాలు, నష్టాలు వద్దు అనుకుని వాటి జోలికి పోయేవారు కారు. వాటి నుంచి ఇతరులను తప్పించాలనే ప్రయత్నంలో భగవంతుడి సన్నిధిని గొప్ప పెన్నిదిగా ఎంచి దాన్ని సంపాదించే ప్రయత్నం చేయమని తమ కీర్తనలు, తత్వాల్లో బోధించిన గొప్ప భక్తులు, కవులు, వాగ్గేయకారులు ఎందరో ఉన్నారు. భక్త గ్రేసరుడైన వాగ్గేయకారుడు త్యాగయ్య ఉంచ భిక్షాటన వృత్తిలోనే నిత్యం తనకు తాన శిష్యులకు కావలసిన దినుసులను సంపాదించుకునేవారట. ఆయన గొప్పతనం తెలిసిన ఎంతోమంది మహారాజులు తమ ఆస్థానాలకు ఆహ్వానించి సన్మానించాలని ఉవ్విళ్ళూరేవారట. వారిలో తంజావూరును ఏలిన రెండో శరభోజి మహారాజు అమూల్య వస్త్రాభరణాలను ఆయనకు కానుకగా పంపి తన కొలువుకు రమ్మని ప్రార్థించారట. కానీ త్యాగరాజు నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపమని అడగగా తనను తాను ప్రశ్నించుకున్నట్టు జనబాహుళ్యానికి ప్రశ్నను సంధించాడు. తనపై కీర్తనలు రాయమని అడిగిన నరసింహరాయుడికి మురహర పదములు మ్రొక్కిన శిరము పరుల వందనకు పరగదు శిరము అని బదులిచ్చి అతడి కోరికను నిరాకరించాడు. అన్నమయ్య అంటే ఆ శ్రీనివాసుడి సన్నిధే పెద్ద నిధి అని, అదే కోరుకోదగిందని ఆయన నమ్మినట్టు రూఢి అవుతుంది. కావ్య కన్యను అమ్ముకొని అలాంటి నీచపు కూడు తినటం కంటే భార్య బిడ్డల పోషణార్థం నాగలి పట్టి వ్యవసాయం చేసినా తప్పులేదని, అదే పెన్నిధి అన్నది ఆంధ్ర భాగవతకర్త బెమ్మెర పోతన మాట. భాష వేరైనా ఇదే భావాన్ని తన అభంగాలలో, తుకారాం దోహాలలో తులసీదాసు చెప్పారు. తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలో ఆంజనేయుడి గొప్పతనాన్ని వర్ణిస్తూ అష్టసిద్ధి నవనిధికే దాత అంటాడు. ఆ నిధులేవంటే ధైర్యం, సత్యం, దయ, కరుణ, ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆదరణ, సేవ ప్రతి వారు కోరుకోవలసిన నవనిధులివి. లలిత సహస్రనామ స్తోత్రంలో ఆయమ్మ భక్తుల కోరికలను తీర్చే గొప్ప నిధి, భక్తి నిధి, నియంత్రి, నిఖిలేశ్వరి అంటారు. ఎన్నో సంపదలను ప్రసాదించే ఆ జగజ్జనని నివసించేది మణిదీపంలోనట. ఆ నిధులన్నీ అక్కడే ఉన్నాయట. అయితే శాశ్వతానందాన్ని ప్రసాదించే అమ్మవారే ఎదురుగా ఉంటే ఇక భౌతిక సంపదలెందుకు? అంతకన్నా గొప్పవైన జ్ఞానం, వైరాగ్యం, సంతృప్తి, నిష్ఠ, భక్తి, సత్సంగం, సాలోక్యం, సత్సంకల్పం, పారలౌకిక విద్య అనే నవనిధులు పుష్కలంగా ఉంటే ఆయమ్మ సన్నిధి గొప్ప పెన్నిధి. డబ్బుతో పాటే దుర్గుణాలు వస్తాయన్న వేమన హెచ్చరికను గమనిస్తే మనకు కావలసిన నిధి అది కాదని అర్థమవుతుంది. ఏదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ క్షణానైనా భగవంతుడికి మించిన సన్నిధి మరొకటి లేదు అన్నది నిత్య సత్యం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.